రుద్రపూడి శ్రీనివాస్ నగర్ 13వ వార్డు ఇర్ఫాన్ బాషా కౌన్సిలర్ గారు. మా వార్డు సమస్యలు ఉన్నాయి, నీటి సమస్య ఉన్నాయి, కుళాయి సమస్యలు ఉన్నాయి కానీ, కరెంటు సమస్య ఉన్నాయి కానీ, బియ్యము రేషన్ గురించి, ముసలోళ్ళ గురించి, పెన్షన్ల గురించి ఏవైతేమి ఫోన్ చేసిన వెంటనే 5 నిమిషాలకు చిన్నపిల్లగా మాత్రం వచ్చి స్పందించి మా వార్డు సమస్యలన్నీ క్లియర్గా పరిష్కరించి మాకు న్యాయం చేకూరుస్తున్నారు. हमें 13 वार्ड के काउंसलर की तरफ से हमें बात करते हैं, मगर हमने सब बात से अच्छा करी इरफान बादशाह। हमें उनको चाहते हैं, हर एक कुंचिना को, एक चावल को, एक रेशन को, सभी धंधे घर का ने आपको दिए जैसा करते हैं। हमने हर बात को फोन करे तो जल्दी जवाब देते हैं। हमें उनके जरिए से कोई सा भी हमना तकलीफ नहीं। 13వ వార్డు సమస్య గురించి నేను కొంచెం ఇదిగా చెప్తున్నాను. కొంచెం రోడ్ల సమస్యలు ఇంకా కొన్ని ఉన్నాయి. మిగతా అన్ని పెన్షన్లు కానీ మిగతా అన్ని కానీ వస్తున్నాయి కానీ కొన్ని పెద్ద పెద్ద వర్కులు ఇటువంటి సమస్యలకు కొద్దిగా కావడం లేదు. దాని గురించి ఆయన ఇబ్బంది ఏమో నాకు తెలియదు కానీ ఆయన ఏమో మనకేమో మిగతా దానిలన్నీ పలుకుతున్నాడు. ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్లో సాధారణ మున్సిపల్ సమావేశంలో మీడియా రాకుండా ఆంక్షలు విధించినారు. దీనివల్ల ఏమైందంటే కౌన్సిలర్ ప్రశ్నించే సమస్యల గురించి ప్రజలకు తెలియకపోవడం. అక్కడ ఏం జరుగుతుందంటే మేమైతే మా దృష్టికి వచ్చింది, ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు మేము ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఫలానా సమస్య ఫలానా వార్డులో ఫలానా ఏరియాలో ఫలానా సమస్య ఉందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. తెలియజేసే క్రమంలో చాలా అలసత్వం ప్రదర్శిస్తూ ఉన్నారు ఎవరు అధికారులు. ఎందుకంటే అది మేము ప్రశ్నిస్తామని చెప్పి అక్కడ వీళ్ళు ఏదైనా మాట్లాడతారనే ఉద్దేశంతో మీడియా రానివ్వకుండా చేశారు. అలాంటప్పుడు మీడియాతో మనం కౌన్సిల్లో మాట్లాడేది మీడియా ద్వారా ప్రజలకు తెలియకుంటే అక్కడ మాట్లాడి కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే అనేక సార్లు ప్రయత్నించినాం, అనేక సార్లు వాళ్ళకు విన్నవించుకున్నాం, కానీ ఎటువంటి ఈ పురోగతి లేదు దాంట్లో. ఇప్పుడు నిన్న 13వ వార్డు మేజర్ వీధిలో వైస్ చైర్మన్ 2 బంగారెడ్డి గారు వచ్చారు మా వార్డుకు. అక్కడికి వచ్చి ఆ వీధిలో మీకు రోడ్డు కావాలా, అయితే రోడ్డు రేపటి రోజే రోడ్డు వేపిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయ్యా చాలా సంతోషం మీరు మా వార్డుకు రావడం, మేము కూడా అదే చెప్తున్నాము. గత 2 నెలల క్రితం జరిగిన సాధారణ సమావేశంలో అందరి సమక్షంలోనే చెప్పినాం, అందరు రండి మా వార్డుకు సందర్శించండి, కమిషనర్ గారైనా చైర్మన్లైనా వైస్ చైర్మన్లైనా సందర్శించండి, ఇక్కడ సమస్యలు ఏమున్నాయో పరిష్కరించండి అని చెప్పేది ఎప్పుడో చెప్పినాం. కానీ ఈరోజు మేము ఆ రోజు కౌన్సిల్లో వాకౌట్ చేశాం కాబట్టి ఈరోజు ఆయన నా వార్డులో నా ప్రమేయం లేకుండా నాకు తెలియజేయకుండా ఆయన రావడం జరిగింది. సరే వచ్చినారు, మంచి పని. ఎందుకంటే మీరు పనులు చేపిస్తామంటున్నారు. అలాగే దీంతో పాటు నా వార్డులో ఇప్పటికి నేను 12-13 వర్కులు పెట్టిన్నాను, అవి కూడా చేపిస్తే చాలా సంతోషంగా ఉంటుందని ప్రజలకు మేలు జరుగుతామని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. వార్డు ప్రజలకు కానీ పొద్దుటూరు పట్టణ ప్రజలకు కానీ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను, నేను ఏ పని వార్డు ప్రజలకు ఏ అవసరం ఉన్నా నేను 5-10 నిమిషాల్లో నా అవైలబిలిటీని బట్టి నేను వాలిపోతున్నాను, పని కూడా పూర్తి చేయిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ 12-13 వర్కులు పెండింగ్లో ఉన్నాయి. అది ఇంతవరకు అలసత్వం ప్రదర్శించారు మన కమిషనర్ గారు కానీ అధికారులు కానీ. అది లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలనేది మేము కోరుకుంటా ఉన్నాము. అట్ ది సేమ్ టైం నిన్న వైస్ చైర్మన్ గారు రావడం, ఈ పని పూర్తి చేయిస్తామనడం అనేది ఇక్కడ మమ్మల్ని చిన్నగా చూపించడం అనేది మేము భావిస్తున్నాం. అయినా ప్రజలకు స్పష్టంగా తెలుసు ఏ ఆధారాలు 12-13 వర్కులు ఉన్నాయి. ఈ వర్కులకు నేను ఆల్రెడీ లెటర్లు ఇచ్చాను, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. సో నేను ప్రజలకు అందుబాటులో ఉన్నాను. తీసుకున్న లెటర్స్, బడ్జెట్ కూడా ఉంది, దీనికి టెండర్లు కూడా ఉన్నాయి, ఎస్టిమేషన్స్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఈ వర్కులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తే చాలా సంతోషంగా నేను కానీ నా వార్డు ప్రజలు కానీ, అలాగే పట్టణానికి సంబంధించిన పనులు, ఒక మార్కెట్ విషయమైనా కానీ ఇంకా ఏ పనులైనా సరే మీరు త్వరితగతిన పూర్తి చేస్తే నేను నా వార్డు ప్రజలు అలాగే ఈ వార్డుకు సంబంధించిన ప్రొద్దుటూరుకు సంబంధించిన ప్రజలు కూడా సంతోషంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా కోరుకుంటా ఉన్నాను.